రైట్గా తెలంగాణ అధికార చిహ్నంపై వివాదం నడుస్తోంది. తెలంగాణ గీతం లోగో ఎంపిక పనిలో నిమగ్నమై ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పలు లోగోలపై సీఎం రేవంత్ సమీక్ష కూడా చేశారు. ప్రభుత్వం తీరుపై ఇటు వరంగల్లో బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టారని ఆరోపిస్తోంది. లోగోలో చారిత్రక కట్టడాలని తొలగిస్తున్నారంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. రాణి రుద్రమాదేవి పౌరుషాన్ని చరిత్రను రాణి రుద్రమాదేవి పౌరుషాన్ని చరిత్రను రాణి రుద్రమాదేవి చరిత్రను పౌరుషాన్ని తుపాకీ పట్టుకొని పురవీధుల్లో తిరిగి కరీంనగర్లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమకారులని. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అవుపడుతున్నది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది 6వ మాసం, 6 నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది. ఇవాళ మన దేశం ఒక ఎంబలం, అది 4 సింహాలు 3 సింహాలు మనకు అవుపడతాయి. అది సార్నాథ్, దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర, అది అశోక చక్రం చరిత్ర. అది మరి దాన్ని తీసేస్తావా? కళా తోరణాన్ని కాపాడుకుందాం.